హలో అండి, మళ్ళీ మీ ముందుకొచ్చేసాను ఆవకాయ పులిహోరతో. ఆంధ్రుల ఆవకాయ ఎంతో మధురమే. ఆవకాయ లేని ఇల్లు అంటూ ఉండదండోయ్. ఆవకాయ కేవలం అన్నంలోకే కలుపుకొని తినడం కాకుండా దానితో చాలా రకాలు చేసుకోవచ్చండి. మేము మా ఇంట్లో అయితే ఆవకాయ పులిహోర చేసుకున్నాము. వీటికి పెద్దగా ఏం లేదండి చేసుకునే విధానము. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, గ్రౌండ్ నట్స్, మంచి నోరూరించే ఆవకాయ, మనం తిరగమాత వేసుకునే గింజలంటే అండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఆవకాయలో నూనె ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏది అవసరం లేదు. సో మంచిగా తిరగమాత గింజలు చిటపట అన్న తర్వాత దాంట్లోకి ఇంత కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసేసి, గ్రౌండ్ నట్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి ఒక 2 స్పూన్ల ఆవకాయ వేసి వేడి వేడి అన్నము అందులో వేసి కలుపుకున్నామనుకోండి, మనం మంచి నోరూరించే గుమగుమలాడే ఆవకాయ పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఎవరైనా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా, బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుందండి. హాస్టల్స్లో ఉన్న వాళ్ళ దగ్గర ఆవకాయ ఉందనుకోండి, మంచిగా ఇలాంటిది చేసుకొని తిన్నారనుకోండి, నోరు ఊరిపోతుంది. నేను చెప్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదా. నాకైతే ఇప్పుడు అర్జెంటుగా తినేయాలని ఉంది. నేనైతే ఇవాళ లంచ్లోకి ఆవకాయ పులిహోరని మంచిగా తినేస్తున్నాను. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఇంట్లో అయితే ఇది అందరికీ చాలా ఇష్టం అండి. నా ఛానల్ని మీరు లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. మా ఛానల్ పేరు వచ్చేసి శ్రీ ప్రెచ్చి డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.